పత్రికా మిత్రులకి, ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, తాజా మాజీ ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, కడియం శ్రీహరి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి సవాళ్ళు విసిరావడం జరిగింది. ఆ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. నీకు ముహూర్తాల పిచ్చెక్కు ఉంది కదా, మంచి ముహూర్తం పెట్టుకో, టైం నువ్వే చెప్పు, డేట్ నువ్వే ప్రకటించు, తప్పకుండా నా మాటలకు నేను కట్టుబడి తప్పకుండా మరి అటు రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు, సహకరించిన పోలీస్ సిబ్బంది, కడియం శ్రీహరి గారు, అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారిని మేమందరం కూడా వస్తాం. నీ సవాల్ని స్వీకరిస్తున్నాం. నిజం నిగ్గు తేల్చడానికి మళ్ళీ చెప్తున్నా, డేట్ టైం నువ్వే చెప్పు, ముహూర్తం కూడా ఏ టైంకి అనేది కూడా నువ్వే చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నువ్వు చేతులు ఎత్తేసినావు, అధికార పార్టీలో ఉన్నావు, అభివృద్ధి చేస్తానని పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. అసలు నేనేం డిమాండ్ చేశాను? ఫారెస్ట్ భూములు లేదా అడవి భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కంచే చేను మేస్తున్నట్టు స్వయంగా కలెక్టర్ పోయే ఎలాంటి నిజ నిర్ధారణ జరగకముందే మరి సర్వే రిపోర్ట్ ఇంకా పూర్తిగా హైదరాబాద్ పంపిస్తే సిసిఎఫ్ ప్రిన్సిపల్ సిసిఎఫ్ నుండి అథెంటిక్ లెటర్ కూడా రాకముందే ఆగ మేఘాల మీద బుల్డోజర్ను తీసుకొని పోయి, అంటే బుల్డోజర్తో పోలీసు ప్రహారలో రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఆ భూమిని సదును చేయడం. దాదాపు మేము పోయేటప్పటికే, నేను పోయి పరిశీలించేటప్పటికే 2 కిలోమీటర్ల వరకు మొత్తము ఉపాధి హామీ కింద పెట్టిన చెట్లను కొట్టేశారు. అదేవిధంగా దాదాపు 1000 ట్రాక్టర్ల మొరం తీశారు. మరి ఆ మొరం తీసినప్పుడు తప్పకుండా మైనింగ్ పర్మిషన్ ఉండాలా, అలాంటి పర్మిషన్ లేదు. అదేవిధంగా 70 సంవత్సరాల నుండి సాగు చేయని భూమిలో, అది నిజం చెప్పాలంటే వ్యవసాయానికి ఉపయోగపడని భూమిలాగానే కనిపిస్తూ ఉన్నది. ట్రెంచ్ ఏదైతే ఫారెస్ట్ వాళ్ళు కందకం తవ్వారో దానికి లోపట ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉండే. సో దానికి మేము సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేసినాం. ఎందుకంటే కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, కిందున్న రెవెన్యూ అధికారులు, వారికి తోడుగా పోలీసులు అందరూ కలిసి ఫారెస్ట్ను ధ్వంసం చేయాలని. ఈరోజు హన్మకొండ జిల్లా మొత్తానికి 1% మాత్రమే ఫారెస్ట్ ఉంది. అది కూడా ఓన్లీ ఇనుపరాతి గుట్టలు మాత్రమే. దాదాపు 3945 ఎకరాల స్థలం ఉన్నట్టు 1967లోనే రిజర్వ్ ఫారెస్ట్ కోసము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి డ్రాఫ్ట్ నివేదికను కూడా పంపించడం జరిగింది. సో అప్పటి నుండి ఫారెస్ట్ వాళ్ళ ఆధీనంలో, అదేవిధంగా వన సంరక్షణ సమితి సభ్యుల ప్రహారలో ఆ అడవులను కాపాడుకోవడం జరుగుతుంది. అక్కడ దాదాపు 69 రకాల పక్షులు, ఔషధ మొక్కలు, అదేవిధంగా ఆక్సిజన్ మొత్తము పట్టణానికి సమీపంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆక్సిజన్ అక్కడి నుంచి సప్లై చేసే ఏకైక ఫారెస్ట్ ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా గత 30 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నవాడిగా, ఒక సామాజిక బాధ్యతతోటి అడవులను సంరక్షించాలనే మెయిన్ డిమాండ్ తోటి అక్కడికి పోవడం జరిగింది.
మేము చేసిన డిమాండ్ మళ్ళీ చెప్తున్నాం, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అక్కడ అన్యాక్రాంతన అయ్యే భూముల విషయాలు కానీ, బినామీ పేర్లతో ఉన్న భూముల విషయం కానీ, ఫారెస్ట్ భూముల విషయంలో కానీ పట్టాదారులకు కూడా ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రకంగా డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా మళ్ళీ సవాల్ విసురుతా ఉన్నాం. దేవునూరు పరిసర ప్రాంతాల్లో కడియం శ్రీహరి నీవు నీ కుటుంబ సభ్యులతో బినామీ పేర్లతోటి అక్కడ నీకు భూమి ఉన్నదా లేదా? దేవునూరులో గత 2 సంవత్సరాల నుండి నీ కుటుంబ సభ్యులు మీరు పోయి అక్కడ పాలేరుని పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా గత 6 నెలల నుండి ముప్పారం నారాయణగిరికి సంబంధించిన 23 రైతులు దాదాపు 43 ఎకరాల 38 గుంటలు గతంలో పట్టాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటిని కూడా బినామీ పేర్లతోటి మీరు తీసుకున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. 4 నెలల కింద అలాంటి సమాచారం వస్తేనే ఆనాడు కూడా మరి ఆనాడు ప్రెస్లో ఖండించడం జరిగింది. 4-5 నెలలు స్తబ్దంగా ఉన్నారు. మళ్ళీ మార్చిలో స్వయంగా కడియం శ్రీహరి కలెక్టర్ దగ్గరికి పోయి, అంత ఇంట్రెస్ట్ ఎందుకో, కలెక్టర్ దగ్గరికి పోయి మార్చి 12నే కలెక్టర్ ఆగమేఘాల మీద ఫారెస్ట్ విజిట్ చేసి మార్చి 27 నాడు మరి అనాథరైజ్డ్ పొజిషన్కి వెళ్ళి జేసీబీలు బుల్డోజర్ తోటి మొత్తం కూడా ఎక్కడికక్కడ అడవి సంపదను ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యేగా నువ్వు పోయి చూసినవా? వేల ట్రాక్టర్ల మొరం తీయడం జరిగింది మైనింగ్ పర్మిషన్ లేకుండానే. అడవి సంపదకు సంబంధించిన చెట్లను నరికేయడం జరిగింది, కొట్టేయడం జరిగింది. అవన్నీ కూడా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా నువ్వు నేను తేల్చుకుందామంటే నేను సిద్ధం, నీ సవాల్ని స్వీకరిస్తున్నా. అదేవిధంగా సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఇకపోతే ఆయన అంటాడు, నేను టాల్ లీడర్ను జిల్లాలో అని చెప్పుకుంటున్నాడు. గణపురం నియోజకవర్గం నీకు రాజకీయ జన్మనిస్తే దాదాపు 30 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు టీడీపీలో, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో అధికారాన్ని అనుభవించినవు. దాదాపు 4 పోర్ట్ఫోలియోలు, మార్కెట్ శాఖ, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ఎడ్యుకేషన్, తర్వాత ఇరిగేషన్, తెలుగుదేశంలో 4 పోర్ట్ఫోలియోలు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా పనిచేశారు. కానీ ఒరగబెట్టింది ఏంటి? నువ్వు టాల్ లీడర్ కాదు, ఫాలింగ్ లీడర్, పడిపోతున్న లీడర్వి. వరంగల్ కానీ గన్పూర్ కానీ నీ గుర్తుగా ఒక్కటంటే ఒక్క పని చేసింది చూయించు. నేను 8 నెలలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన. వరంగల్ జిల్లాకి హెల్త్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది.
వరంగల్ జిల్లాకి 150 బెడ్స్ తోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. 50 బెడ్స్ 50 బెడెడ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అత్యవసర పిల్లల విభాగాన్ని తీసుకురావడం జరిగింది. అనేక పిఎస్సీలతో పాటు జఫర్గఢ్కి సివిల్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి జనగాం జిల్లాకు ప్రధాన కారణం నేనయ్యా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో నా పాత్ర ఉంది, జనగాం జిల్లా ఏర్పడడంలో నా పాత్ర ఉంది, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడంలో నా పాత్ర ఉంది, కాళోజీ కళాక్షేత్రంలో తీసుకురావడంలో నా పాత్ర ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం నా పాత్ర ఉంది. మరి నువ్వు ఇన్ని పోర్టుఫోలియోలు టాల్ లీడర్ అంటున్నావు కదా, నీ జ్ఞాపకంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గణపురానికి 8 సంవత్సరాలు రాలే, డిప్యూటీ సీఎంగా ఉండి 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండి 2015 జనవరి 25వ తారీఖు నుండి మొదలుకుంటే, ఉప ముఖ్యమంత్రి అయిన రోజు నుండి మొదలుకుంటే 2023 ఫిబ్రవరి వరకు గణపురంలో అడుగు పెట్టలే. ఉప ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎమ్మెల్సీగా ఉండి గణపురంలో అడుగు పెట్టలే. పల్లా రాజేశ్వరరెడ్డి పుణ్యమా అని చెప్పేసి పల్లా రాజేశ్వరరెడ్డి ఆహ్వానం మేరకు కేటీఆర్ గారి ప్రోగ్రాం 104 కోట్లతో మరి శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, అదేవిధంగా పీసరా, మద్దలగూడెం, వేలేరు, కమ్మర్పేట, నారాయణగిరి, ముప్పారం గ్రామాలకు లిఫ్ట్ కోసం శంకుస్థాపన పీసరా క్రాస్ రోడ్ దగ్గర కార్యక్రమానికి పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది. ఇటేటి రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా ఇలా పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికే నమ్మి నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి బిడ్డకు ఎంపీ పార్టీ ఫండ్ బీఫామ్ ఇచ్చిన తర్వాత అక్కడ తిన్నింటి వాసాలు లెక్కబెట్టి నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా నక్కజిత్తులు ప్రదర్శించి 100 కోట్లకు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ కు అమ్ముడు పోయిండు. బిడ్డ ఎంపీ కావాలనే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారిండు. ఇవాళ ఇదేదో నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. నువ్వు ఎన్నోసార్లు ఇప్పటికే రాజీనామాలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు, కాంగ్రెస్ లో పోయినావు, ప్రజలందరూ నిన్ను చీకొడుతూ ఉన్నారు. బేషరతుగా నిన్ను గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా నీ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు రాజకీయ పునర్జన్మనిచ్చింది ముందు కేసీఆర్ అయితే 2014లో పాముకు తోకలో చివరి పానం ఉన్నట్టుండే అప్పుడు రాజకీయ జన్మ. కేసీఆర్ తర్వాత మళ్ళా పల్లా రాజేశ్వరరెడ్డి గారు రెండోసారి రాజకీయ జన్మనిచ్చి నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణమైన పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద మాట్లాడమంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఆయన ఈరోజు బతకలేక రాజకీయాలకు రాలేదు. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పుడు జనగాం, అంతకుముందు గన్పూర్ ఎమ్మెల్సీగా 34 ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీగా వేడి నీళ్లకు చన్నీళ్ల తోడు లెక్క గణపురం అభివృద్ధిలో పల్లా రాజేశ్వరరెడ్డికి గణనీయమైన పాత్ర ఉంది. 100 బెడెడ్ హాస్పిటల్ తీసుకురావడం ఇంతకుముందు 2-3 సార్లు మీకు ప్రొసీడింగ్ కాపీ చూపించాను, జీవో కూడా చూపించడం జరిగింది.
అదేవిధంగా మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫైర్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చిలుపూరు గుట్టకి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం కూడా జరిగింది. 10 కోట్ల రూపాయలు మంజూరు తీసేటప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి, నేను, అదేవిధంగా శ్రీధర్ రావు గారు ముగ్గురం పోయి ఆ ప్రొసీడింగ్ కాపీని కూడా తీసుకురావడం జరిగింది. అనేక సార్లు కేసీఆర్ గారు హనుమకొండ కలెక్టరేట్ ఇనాగ్రేషన్ అప్పుడు డాక్టర్ రాజయ్య, పల్లరాజేశ్వర రెడ్డి గారు నా ఎంబడిపడి మరి ఇరిగేషన్ కోసం అంటే దేవాదుల ద్వారా మిగిలిపోయిన గ్రామాలకు నీళ్లు అందించాలని అడగడం వల్ల ఇచ్చినని చెప్పిండు. డాక్టర్ రాజయ్య ఎప్పుడు ఎంబడబడుతున్నాడు, 100 బెడ్డెడ్ కావాలని ఎంబడబడుతున్నాడు అని చెప్పేసి అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కూడా కేసీఆర్ నోట కడియం శ్రేణి పేరనేలే రాలేదు. అన్నిటినీ అడ్డుపడడానికి ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేయడం జరిగింది. నీతి నీతి అని మాట్లాడుతుంటాడు. ఈరోజు చిలుపూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి సాక్షిగా కడియం శ్రేణి చెప్పాల పల్లరాజేశ్వర రెడ్డి సహకారంతో 10 కోట్లు వచ్చిన విషయం ఒకటైతే, రెండవది శ్రీధర్ రావు దగ్గర 1 కోటి రూపాయలు తీసుకొని ఆయనకు మరి సీనియర్ మోస్ట్ యాదిరెడ్డి అని చెప్పి చిన్నపిండాలు ఆయనకు చైర్మన్ వచ్చేది ఉంటే ఇందిరా ప్రపోజ్ చేస్తే అది కాదని పైసలు తీసుకొని చిలుపురుగుట్ట దేవస్థానం చైర్మన్ గా శ్రీధర్ రావు గారిని నమ్మించి మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు. పాపం శ్రీధర్ రావు గారు అమాయకుడు. దైవభక్తితో వెంకటేశ్వర స్వామిని పూజించాలని కులదైవంగా తీసుకొని చేస్తూ ఉంటే మరి యాదిరెడ్డి నోటికాడి ముక్క ఎత్తేసి డబ్బులకు అమ్ముడుపోయి ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు. ఈరోజు దేవుడు భూములు కావచ్చు, అదేవిధంగా 10-15 కోట్లతో హనుమకొండలో కట్టిన విలాసవంతమైన ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఆర్మిచర్ ప్లాంట్ రాంపూర్లో కావచ్చు, పక్కనే పెట్రోల్ బంక్ కావచ్చు, బినామీ పేరుతో ఉన్న గోదాములు కావచ్చు రాంపూర్లో, హైదరాబాద్లో ఆస్తులు, విదేశాల ఆస్తులు ఎన్నో ఉన్నాయి. వారి జోలికి పోవట్లే. కానీ శుద్ధ పూస లెక్క నేను నీతివంతుని వడడుగుతాను నేను నీతి గురించి ఈయన ఒక్కడే చొక్కం పూస లెక్క స్థాయి మర్చిపోయి సందర్భం కానీ కూడా మాట్లాడడం చేస్తూ ఉంటాడు. ఈరోజు సన్న బియ్యం ఇవ్వడానికి 100 మంది పోలీసులు పెట్టుకొని మొత్తం చిలుపూరులో 3 ఊర్లకు పోతానంటే దాదాపు 100 పోలీసులను పెట్టుకొని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. కానీ ఒక్క రేషన్ కార్డు ఇయ్యని పరిస్థితి. 26 జనవరికి రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఇందిరా ఆత్మీయ భరోసా సంబంధించిన కార్యక్రమం, తర్వాత రైతు భరోసా, అదే తర్వాత రైతు రుణమాఫీ చేస్తాం. ఏ ఒక్కటి కూడా ఇప్పటికీ అమలు కాలేదు. ఎక్కడ తట్టమట్టు చేయలేదు, రూపాయి బిల్లు చెల్లించలేదు. అంతేకాకుండా హడావుడిగా ఏమో ఆగమైపోతున్నట్టు, ఉప ఎన్నికలు తరుముకొస్తున్నాయన్నట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన మెదడు తిని ఆయనను ఇక్కడికి ఆగమేఘాలకు తీసుకొచ్చాడు. ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా నిండు సభలో మాట్లాడే పరిస్థితి బై ఎలక్షన్ల గురించి నన్ను దృష్టిలో పెట్టుకొని. అంటే ఈయన భయం ఎంతుందో, నువ్వు వస్తేనే ఇక్కడ అయితే లేకపోతే ఎలక్షన్లు తరుముకొస్తున్నాయనే విధంగా కడియం శ్రీహరి గారు ఫ్రస్ట్రేషన్ పోయి ఏదేదో ఎక్కడెక్కడో ఏదేదో మాట్లాడుతున్నాడు. పాపం ఆయనది ఐరన్ లెగ్ కడియం శ్రీహరిది. ఇప్పటికీ దేవాదుల 3rd ఫేజ్ సంబంధించిన 3rd ప్యాకేజీలో నీళ్లు పోయట్లే. కనీసము 15 నెలల 6 కోట్ల బకాయిలను చెల్లిస్తే ఎప్పుడో సమీక్ష చేస్తే మొత్తము దాదాపు మన గణపురం నియోజక పరిధి కాదు, మొత్తం దేవాదుల కింద దాదాపు 60-70 వేల ఎకరాల వరి ఎండిపోవడం జరిగింది. వాటికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమీక్ష లేకపోవడం వల్ల ఏం చేస్తుండో కడియం శ్రీహరి వయసు మీద పడ్డది.
ప్రెస్టేషన్ పోయి ఆగమాగమైపోతున్నాడు. నీ పాలన చేసుకుంటూ పోవాలి కదా, ఎందుకు ఎక్కడ పడితే అక్కడ. నిన్న జనగాంలో తిప్పారపు విజయ్ని అరెస్ట్ చేశారు. మొత్తం దాదాపు ఇప్పటి వరకు గణపురం నియోజకవర్గం జనగాంలో కలిసి దాదాపు ఒక పాలకుర్తి కూడా కలుపుకుంటే 18 మందిని ఇప్పటి వరకు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. నీది ప్రజాపాలన కదా, ప్రజలకు గొప్పగా జవాబుదారీగా ఉండవలసిన పాలన అరెస్టుల మధ్యలో అక్రమ అరెస్టులతోటి నిర్బంధంతో పాలన కొనసాగిస్తున్నాం. అక్కడ రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ కడియం శ్రీగారికి ఇద్దరు మరి పోటీ పడి కార్యక్రమం చేస్తున్నారు. ఇక చివరికి కడియం శ్రీగారి 94లో వచ్చినప్పుడు చెప్పుడు, ఇప్పుడు కూడా మధ్య మధ్యలో చెప్తాడు గణపురము నాకు రాజకీయ జన్మనిచ్చింది అని చెప్తాడు. సో నీకు రాజకీయ జన్మనిచ్చి వరంగల్లో టాల్ లీడర్గా నీకు పేరు వచ్చిందంటే అది గణపురం వల్లనే. నువ్వు ఏమంటారు, నీవు జీవితాంతం గణపురానికి గులాంగిరి చేయాలి, గులాంగిరి గణపురానికి చేయాలి. నిన్ను టాల్ లీడర్గా గణపూర్ ప్రజలు పెట్టిన భిక్ష, గణపూర్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష, గణపూర్ నియోజకవర్గానికి నీ జీవిత కాలం అంతా కూడా గులాంగిరి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు గమనిస్తా ఉన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటా తిరుగుతున్నావు. తస్మాత్ జాగ్రత్త, కర్రు గాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.